సహజోబాయి చరణదాసు అనేటువంటి ఒక మహాత్ముని యొక్క శిష్యురాలు. ఈమె ఢిల్లీ నగరంలో ఉండింది. ఆమె సద్గురు యొక్క సేవ చేసి సద్గురు బోధించిన రీతిగా నడుచుకుంటూ ఒకనాడు తన అంతరంగంలో ఆత్మ సాక్షాత్కారాన్ని చేసుకున్నటువంటి జ్ఞాని. అటువంటి యొక్క జ్ఞాని తన యొక్క అనుభవాన్ని ప్రకటిస్తూ ఏమంటే వైరాగ్యాన్ని సంపాదించుకోవడానికి అనేకో విధంగా ఈ బాహ్య ప్రపంచంలో ఏదేదో వేషాలు వేసుకుని తిరుగుతారు. పైన కాషాయ వస్త్రాలు వేసుకోవడము, గడ్డాలు విసాలు తెచ్చుకోవడము, తల పొడించుకోవడము, ఉపవాసాది వ్రతాలు చేయడము, అరణ్యములో పోవడము, అనేక విధమైన వేషాలు దాచుకుంటారు. ఏమప్ప అంటే మేము వైరాగ్యం తీసుకున్నాము. పరంతు ఇది వైరాగ్యానికి కారణం కాదు. ఇది గుడ్డివాడు నడిచినట్లు అవుతుంది. గుడ్డివాడు దావులు పోతే ఏమవుతాడు? దగ్గర పడిపోతాడు. అట్లే మాయా, మనసు, అహంకారం అనేటువంటి ఒక మహాన్ తగ్గులు ఉన్నాయి. ఆ తగ్గులో మళ్ళా వీడు పడిపోతూ ఉంటాడు. ఇది నిజమైన పద్ధతి కాదు. వైరాగ్యం అనేది బయట లేదు, అది మన అంతరంగంలో జాగృతమయ్యేటువంటి ఒక గురుశక్తి. సద్గురు ప్రసాదిస్తేనే ఆ వైరాగ్యం మనకు ప్రాప్తమవుతుంది. మేమంతకు మేము వైరాగ్యం చేసుకుంటే నువ్వు ఎక్కడైనా పోయి పడివేసేదే. అందుకే ఏమంటుంది సహజోబాయి వహిలే, सहजो बजे हरि नाम को बजो जगत सोने है, अपना तो कोई है नहीं, अपनी सगी ना दे। ఈ దేహం నీది కాదు. ఒకనాడు ఈ శరీరాన్ని విడిచిపోయేది మేము ప్రతినిత్యము చూస్తూనే ఉంటాం. వాళ్ళు ముందర చేస్తూ ఉంటారు, తర్వాత మేమందరూ చేస్తూ ఉంటారు. అంటూ ఒకనాడు ఈ దేహాన్ని వదిలి వెళ్ళిపోవలసినది ఖాయం. ఇది నువ్వు గుర్తు తెచ్చుకోవాలి. ఈ దేహము పడిపోయే ముందర నువ్వు లేచిపోవాలి. ఇది ఉండేది కాదు. దీనిలో కొన్ని దినాలు ఉండి మేము ముందరకు నడుచుకొని వెళ్ళిపోవాలి. ఇది ఒక చక్రం మాదిరి. చక్రములో 3 దినాలు ఉండవచ్చు. 4వ నువ్వు పొయ్యలేదు అన్నా కూడా వాళ్లే నేను కొట్టి తరిమేది. అట్లు ఈ శరీరాన్ని నువ్వు ఖాయమని నమ్మి దీనిలోనే కూర్చున్నావంటే ఒకనాడు ముఖ్యం వచ్చి నిన్ను బలాత్కారంగా గెంటివేస్తుంది. ఇది గుర్తు ఉంచుకున్నవాడు దీనిని మరొక తన హృదయములో ఈ విచారాన్ని పెట్టుకున్నవాడు ఏమవుతాడంటే ఆ హరిభజన చేస్తూ ప్రపంచపు యొక్క సంబంధాలంతా వదులుకొని, స్నేహాన్నంతా వదులుకొని నిశ్చయంగా ఏకాంతంలో ఉండి ఆ పరమాత్మని యొక్క నామస్మరణ చేస్తూ ఉంటాడు. ఎందుకు నామస్మరణ చేస్తూ ఉంటాడంటే నామము ఒకటే జన్మ మరణము లేని యొక్క వస్తువు. ఇంకా అన్ని వెళ్ళిపోతుంది. యావది సత్సంగ సత్యా, సత్నామ సత్యా, సద్గురు సత్యామై ఖ్యాతము. దాదాస్వామి గారు ఒక చోట ఏమంటారు, సత్సంగము నిజమైనది అంటే నీ అంతరంగంలో ఉండేటువంటి యొక్క ఆ నామాన్ని కలుసుకునేటువంటి సాధన అభ్యాసం చేసి ఆ నామాన్ని కలుసుకో. నీ అంతరంగంలో భూమధ్యములో అది ధ్వని చేస్తుంది, ప్రకాశంగా ఉంది. దానికి సావు లేదు, జన్మము లేదు. అది నిత్యానిత్యం ఎప్పుడూ ఉంది. అటువంటి యొక్క సత్యశక్తితో నిన్ను చేరించేటువంటి వాడు సద్గురు సత్యం. సద్గురువుకు సావు లేదు. సద్గురు వ్యక్తి కాదు, సద్గురు శక్తి. ఆ శక్తికి సావు లేదు. సద్గురు యొక్క ఆశ్రయాన్ని నువ్వు పొంది
నీ అంతరంగములో ఉండేటువంటి యొక్క పవిత్రమైన నామాన్ని స్మరణ చేస్తూ ఆ సద్గురువు యొక్క స్నేహాన్ని, ఆ నామపు యొక్క స్నేహాన్ని కలుగు చేసేటువంటి యొక్క సత్సంగం ఉండే అది సత్యం. ఈ మూడు సత్యాన్ని నువ్వు ఎప్పుడూ హృదయంలో జాగృతంగా ఉంచుకోయి, మిగిలినంతా మర్చిపో. గురువు, నామము, సత్సంగం, ఈ మూడు ఎప్పుడు నీ హృదయములో మరొకగా ఉంచుకో. దీనిని ఎవడు అభ్యసించుకున్నాడో వాడు ఆ నామములో తన చిత్తాన్ని చేరించి వేస్తాడు. స్మరణ శక్తి మనిషికి ఎటువంటి యొక్క గొప్ప శక్తి అది అంటే, ఏ దానిని నువ్వు గురించి స్మరణ చేస్తావో అదే రూపమైపోతావు. ఒకనాడు అదే నువ్వు అయిపోతావు. ఈ ప్రపంచంలో రావడానికి కూడా మేము స్మరణ చేసి ఈ ప్రపంచానికి వచ్చేది. ఈ ప్రపంచాన్ని వదిలి సత్యలోకాన్ని చేరడాన్ని కూడా స్మరణతోనే చేరాలి. ఇంక ఏ ఉపాయమూ లేదు. ఆ హరి భజన చేస్తూ ఈ శరీరం అనిత్యమని తెలుసుకున్నవాడు హరి భజన చేస్తాడు. ఇది జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఇది నిత్యమైంది కాదు. ఇది ఎప్పుడు పడిపోతుందో ఏమో. బాగుండేవాడు తెచ్చిపోతాడు, బాగులేని వాడు కూడా వెళ్ళిపోతూ ఉంటాడు. ఏ వేళలో మరణం వస్తుందో అది మనకు నోటీస్ ఇచ్చి వచ్చలేదు. ఎప్పుడంటే అప్పుడే రావచ్చు. ఇది హృదయములో నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి, మరవకూడదు. సావును గురించి ఎవరు జాగ్రత్తగా ఉన్నాడో వారు సావును తప్పించేటువంటి యొక్క పరమాత్మని స్మరణాన్ని మరొక చేస్తూ ఉంటారు. ఇదే వైరాగ్యం. వైరాగ్యం అంటే ఇక వేషాలు దాల్చుకునేది కాదు. వైరాగ్యం ఏది అంటే మరణం ఖాయం, జన్మము ఖాయం. దీనిని తప్పించుకునే వాళ్ళ అనేటువంటి వాడు ఏం చేస్తాడంటే హరినామ స్మరణలో తన చిత్తాన్ని కూడించి శ్వాస శ్వాసములో, మనసుతోనూ, బుద్ధితోనూ, సర్వ అవస్థలోనూ కూడా వాడు ఆ పరమాత్మని స్మరణ చేస్తూనే ఉంటాడు. అటువంటి వానికి నిద్ర రాదు, ఆకలి కాదు, ఎప్పుడు మేలుకొనే ఉంటాడు. ఈ ప్రపంచపు యొక్క చింతను వదులుకోవడానికి నామ చింత చేయాలి. ఇది సంతులు మనకు చూపించిన సులభమైన యుక్తి. ఇది మన స్వభావము కూడా. మనకు స్మరణ శక్తి ఉంది. ఆ స్మరణాన్ని సద్గురువు ఏం చేస్తారంటే ఇప్పుడు ప్రపంచం పైన ఉంచినటువంటి ఆ స్మరణ శక్తిని నామం పైన ఉంచి వేస్తారు. ఆ నామైనా కూడా బయట లేదు, అది కూడా నీ అంతరంగంలోనే ఉంది. నువ్వు దానిని స్మరణ చేయి. ఆ స్మరణ చేసేటువంటి యొక్క యుక్తి ఉపాయాన్ని సద్గురువుతో తెలుసు. ఏ విధంగా స్మరణ చేయాలి, ఎట్లు చేయాలి, దానికి సమయం ఏది, సర్వావస్థలోనూ సర్వవేళల యందు కూడా చేస్తూ ఉంటే ఇంకా బాగే. ప్రశస్తమైన సమయం ఏదప్ప అంటే తెలవాలి. ఆ వేళలో అభ్యాసము చేసుకున్నామంటే ఆ అభ్యాస శక్తి నిన్ను వదలదు. తెల్లవారుజాము ఎవరు చేసుకున్నాడో వాడు తిరుగు రాత్రి పడుకునే వేళంత వరకు ఆ స్మరణ శక్తి వాణిని కాపాడుతూ మృత్యు దశ నుంచి వాణ్ణి సంరక్షిస్తూ ఉంటుంది. అటువంటి యొక్క నామశక్తిని నువ్వు స్నేహం చేసుకో. ఇక మిగిలిన స్నేహం అంతా సుళ్ళే సుళ్ళు, నిజమైంది కాదు. ఈ ప్రపంచ స్నేహాలంతా కొన్ని క్షణములోనే వెళ్ళిపోతాయి. నీ దగ్గర దండిగా ఆస్తిపత్యం ఉంటే బంధుమిత్రులు చుట్టాలు పట్టారు. నీ దగ్గర ఏమీ లేదంటే నీ పెండ్లాం కూడా నిన్ను మాట్లాడుతుంది. ఉగాదికి ఒక సీర తెచ్చేది ఏమైనా నువ్వు మర్చిపో. నీ కూడు నీళ్ళు కూడా పెట్టేది రాయిబా. తిరిగా ఉగాది వచ్చేంత వరకు ఇంట్లో ఘోర యుద్ధం, మహాభారత యుద్ధమే. వారు కోరిందంతా నువ్వు తీసుకుని వచ్చి వేస్తూ ఉంటే నువ్వు నా మొగుడు అంటే, లేదంటే వాడు ఎవడో అని వేస్తూ. ఇది ప్రపంచ స్నేహం. ఇంకా బంధువులు, మిత్రులు నీ దగ్గర ఉంటే, జోగు నిండా ఉంటే, ఓ నేను మామ, బావమర్ది అన్ని పేర్లు పెట్టుకోను. నీ దగ్గర ఏమీ లేదంటే బావలేదు, మామ లేదు, బావలేదు. నువ్వు ఎక్కడైనా దావులు ఎదురైనా కూడా పదుకు మతం పెట్టుకొని వెళ్ళిపో.
ఇది చూస్తూ ఉంటాము, మన జీవితంలో అనుభవిస్తూ ఉంటాము. అయినను వాడి స్నేహాన్ని మేము వదులుకో. ఇది మనసు చేసిన మోస్తారు. అందుకే సద్గురు ఏమంటారు, హరిభజన చెయ్యి, ఎప్పుడైనా తెలుసుకో ఇవన్నీ. ఈ నిజాన్ని తెలుసుకుని నువ్వు ఆ పరమాత్మని స్మరణ చెయ్యి. పరమాత్మని యొక్క స్మరణ చేసిన దానికి ప్రమాణం ఏమప్ప అంటే నీకు ఈ ప్రపంచ స్నేహం పోయితేనే ప్రమాణం. అందరి స్నేహాలను విడిచిపెట్టి కేవలం ఒక నామస్మరణ స్నేహాన్ని చేసిందే దానికి ప్రమాణం. गुरुदेवजो यही पुकारे संत सहज गाई तजबा जगत को तोही जय गो अंत. ఇప్పుడే నువ్వు తెలుసుకుని ఈ స్నేహాన్నంతా వదులుకున్నావా, నువ్వు బుద్ధివంతుడే. ప్రథమంలోనే తెలుసుకో, ఆఖరిలో తెలుసుకుంటే అపారమైన దుఃఖమైపోతుంది. వీళ్ళు స్నేహం అంతా నిజమని నమ్ముకుంటే ఒకనాడు ఈ శరీరాన్ని వదిలిపోయే వేళ ఎవరూ ఉండరు. అప్పుడు అపరిమితమైన దుఃఖాన్ని నువ్వు అనుభవిస్తావు. ఆ దుఃఖములో నీ బుద్ధి స్థిరంగా ఉండదు, నీ మనసు స్థిరంగా ఉండదు. అప్పుడు స్మరణ ఏం చేస్తావు? మనలో వాడు అబ్బుటయ్య అనేవాడు ఉన్నాడు. గంటే వస్తూ ఈరప్ప అయితే ఏమో ఉండేది. అదేం ఇంట్లో పూసి పెట్టినాడు, అదేం పెళ్ళాము ఉన్నాడో వానికే తెలుసు. నా కింద 4-5 ఏళ్ళు పెద్దోడే ఉండొచ్చినాయి. అయితే ಎಷ್ಟು ವರ್ಷ ನಿನಗೆ? 63 ఏళ్ళు పెద్దోడు నువ్వు. ఇంకా తెస్తావు ఆ బాడీ సంస్కారం. అదే నిజంగా కనబడుతుంది మనం. ఆ మనసు అటువంటి యొక్క గాథలో వేసి మమ్మల్ని ఏమి దేవి దేవత్యాలను కూడా వేసివేసి అంటే ఎట్లు తప్పించుకోవాలి. ప్రతి ఒక్క మహాత్ముడు కూడా ఏం చెప్తారు, ఇది మొదటే తెలుసుకుని దానిపైన ఉండేటువంటి వ్యామోహాన్ని విడిచిపెట్టి, లేదంటే ఒకనాడు అపారమైన దుఃఖాన్ని నువ్వు అనుభవించబడి. అందుకే ఇప్పుడే తెలుసుకో, ఎవరు నా వాళ్ళు అనేది ఇప్పుడే తెలుసుకో. సద్గురు నువ్వు వచ్చే వేళ నీ జన్మలో వచ్చి, ఈ ప్రపంచానికి నువ్వు వచ్చే వేళ నీ జన్మ సద్గురు వచ్చినాడు, నీకు తెలియదంతే. ఇక్కడ నుండి నువ్వు వెళ్ళిపోయే వేళ కూడా, ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయే వేళ కూడా గురువు. ఈ బంధువులు, మిత్రులు, ఈ చుట్టాలు ముట్టాలు కట్టుకొని చేస్తాం. రేపగలు వారికి తుడిచివేస్తాం. మన శక్తి అంతా వాడే దొంగలించుకొని వెళ్ళిపోతాం. నువ్వు నిశ్శక్తుడై పడిపోయిన తర్వాత వీడు ఎవరు నిన్ను చూడ. ఇంకా ఏమైనా ఉంటే ఇంట్లో కుండలు పండలు మార్పులు గిడపలు ఉన్న కూడా మోసుకోపోయింటారు. మంచి కుండలు ఉంటాయి, అవి కూడా ఇచ్చేలేదు. దాన్ని భాగం పెట్టలేదు. వంట పరుపు కూడా భాగం పెట్టమంటారు. మన ఊర్లో మన వాక్యవాడు భాగమైంది పద్నాభయ్య. వాడు ఏం చేశాడంటే అప్పు చేసి గండిగా అక్కడ ఇక్కడ శనికాయ కొనేసి దాన్నంతా ఇంకా అప్పులు వాడికి ఇవ్వదు కదా, అంతా వాడికి ఇచ్చి వేస్తే నా సంసారానికి ఏం మిగులుతుంది అని ప్లాన్ వేసి ఏం చేశారంటే 3.5 లక్షల రూపాయలు సంపాదించి వేసి రాత్రి పాలిడాయిల్ తాగి తెచ్చిపోయాడు. బయటాకి ఏం చెప్పినాడు, మీరంతా బాగుండండి, ఏం చేయాల అప్పు వాళ్ళు వస్తే మాకు తెలియదు అనేదండి, చచ్చిపోయాకి ఏం చేయాలనేదండి అని చెప్పివేసి ఆ పాలిడాయిల్ తాగే తెచ్చిపోయాడు. ఇంకా 3.5 లక్షల రూపాయలు ఎవరికి అంత పెళ్ళం గట్టు కట్టుకునే. నాకేం కొత్తయా, నా మొగుడు చేసి ఉండేది, నాకేం తెలీదు అనేది. ఇంకేం చేస్తారు ఇచ్చిన వాళ్ళు లోపల కొట్టుకోండి. వాడు వెళ్ళిపోయి వీడేం చేసి ఊర్లో ఉండే ఇల్లును అమ్మేసి సరే అంత గట్టు కట్టుకోండి వాళ్ళు స్వంత ఊరి పెడతారు. అప్పుడు తమ్ముడు భాగానికి వస్తే
చూస్తే ఆ భాగం అనేది ఎట్లుండే అంటే ఒక మహాభారత యుద్ధం జరిగినట్లు జరిగింది. చిరిగిపోయిండే చెప్పులు కూడా భాగం పెట్టి ఉంటాడు, ధూళి దుమ్ము కూడా భాగం చేసుకుని నడిపోయి. ఒక డబ్బాలో 9 మిరపకాయలు ఉంటాయి ఏంటంటే దాన్ని కూడా భాగం పెట్టుకున్నారంటే ఈ కొంటోళ్ళు ఎట్లా వాళ్ళు 4.5 మిరపకాయలు అంటే ఎంత వ్యామోహం, ఎంత శ్రమ, ఎంత అజ్ఞాన దశ. ఇవన్నీ చూస్తే మనకు ఆ పరమాత్ముడు లేకలేదు, ఈ ప్రపంచమే కావాలా అనేది చెప్పి ఒకనాడు ఈ ప్రపంచము నేను ధ్వని పంపిడు. అప్పుడు ఎక్కడికి పోతావు? ఏది ఉంది నీది, నాది అనేది ఏమి ఉంది? బుద్ధ చేతిలో వెళ్ళిపోవాలి. అందుకే మొదటే తెలుసుకోయింది, ఈ ప్రపంచాన్ని అనుభవించు. చుట్టాలింట్లో మేము భోజనానికి పోయింటాం, వాళ్ళు పిలిచిస్తారు, వాళ్ళు భోజనం పెడతారు. ఆ భోజనం చేయి, వాడు వస్తువులను అక్కడే వదిలిపెట్టిరా. మేము తట్ట తోటాలు చెంపులు మోసుకొని వస్తామంటే ఇస్తారే వాళ్ళు, కొన్ని పంపుతారు. తినేది కక్కల్లా అక్కడే. అట్లా బుద్ధి నేను పంపెడుతుంది. ఏ విధంగా మేము పరాయి వాళ్ళ ఇంట్లో భోజనానికి ఏమిటైనా పోయినప్పుడు ఇవన్నీ మనది కాదు అని ఏ విధంగా వైరాగ్య భావముతో నిర్మోహముతో కూడి అక్కడ వాళ్ళు ఇచ్చిన విందువులను ఏదో మేము ఆరగించి ఎట్లు వచ్చి ఇస్తామో అదే రీతిగా ఈ ప్రపంచములోనూ ఉండేంత వరకు పరమాత్ముడు ఏమిచ్చినాడో దాంట్లో తృప్తి పడు. అతి ఆశతోనూ ఈ ప్రపంచాన్నంతా స్వాధీనం చేసుకోవాలని కోరవద్దు, అన్ని కావాలని కోరవద్దు. నీ ఎట్లా వాళ్ళు 900 కోటి మందిలు ఉన్నారు కావాలనే వాళ్ళు, ఒకరు కాదు ఇద్దరు కాదు, వాళ్ళందరూ ఊరికే ఉంటారే. కనుక ఎంత మాత్రం మనకు ఆ పరమాత్ముడు ఇచ్చినాడు అంత మాత్రములో తృప్తి చెందుతూ సమయం మిగిలించుకుని ఆ పరమాత్మని స్మరణ చేస్తూ ఇదంతా సుళ్ళయ్య, ఇది నిజమైంది కాదు, నిజమైంది ఆ నామం ఒకటే అనేటువంటి విశ్వాసాన్ని ఉంచుకొని నువ్వు నడిస్తే నువ్వే భక్తుడు. ఇంక వేరే భక్తుడేమో ఆకాశం నుంచి ఇంటికి వస్తాడు. నువ్వే భక్తుడు, నువ్వే పరమాత్మ స్వరూపుడైపోతావు. ఇదే సద్గురువు బోధించిన సూక్ష్మ రీతి. దీనిలో శ్రమమే లేదు కదా, ఎందుకు చేయకూడదు? కళా కల్పనా दुख कना रहे मन भंग, अक्स भरे को छोड़िए सहजो जग बेढंग. ఈ ప్రపంచము నువ్వు అనుకున్నట్లు లేదు. నువ్వు పుట్టేదానికి ముందర ఈ ప్రపంచం ఉండే, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ ప్రపంచం ఉంది. ఇది ఒక్క మాట తెలుసుకుంటే నువ్వు జ్ఞాని అయిపోతావు. నాకు ముందు ఇది ఉండే, నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇది ఉంటుంది అంటే ఇది నాది కాదు. ఆకస్మికంగా వచ్చిన మా ఊరుకు వెళ్లే మధ్యములో ఈ ఊరు చిక్కింది ఈ ప్రపంచం అంతే. సత్యలోకానికి వెళ్ళేటువంటి వానికి మధ్యములో ఈ ప్రపంచము ఒక చక్రం మాదిరిగా ఆయాసం పరిహారం చేసుకోవడానికి ఒక స్థానం. ఇక్కడ 1 గంట సేపు విశ్రాంతి తీసుకో, నువ్వు తెచ్చిన బుద్ధి ఏదుందో దాన్ని విప్పుకొని భోజనం చెయ్యి, ముందు దాకా పట్టివేయి. ఇక్కడ ఉండే వాళ్ళందరూ మోసగాళ్లే, వీళ్ళ మాట వినవద్దు. వీళ్ళు ఇక్కడే నిన్ను నిలబెట్టుకొని వేస్తారు. నీ దగ్గర ఉండేటువంటి యొక్క ఆత్మశక్తి దైవీ గుణమునంతా అపహరించడానికి ఈ ప్రపంచము నిండా దొంగలున్నారు. వీళ్ళందరూ లేనిపోని వేషాలు వేసుకుని, లేనిపోని బంధుత్వాన్ని వేసుకుని, స్నేహం వేసుకుని నీ దగ్గర ఉండేటువంటి యొక్క భక్తి జ్ఞాన వైరాగ్యం అనే ద్రవ్యాన్ని దొంగలించి వేస్తుంది. భక్తి జ్ఞానం వైరాగ్యం పోయింది అంటే ఇంకేముంది నీ దగ్గర? ఏటివి లేదు, ఖాళీ. వదిలి వెళ్ళిపోతా. అప్పుడు నీ దిక్కెవడు? ఎవడు చూస్తారు నీ? जैसे संग सीह की जैसे संग सी लोह की छिन पानी छिन आग, ऐसे दुख सुख जगत के सहजो तू मत पाग. మరి ఏమంటుంది ఈ ప్రపంచ నీతి రివాజుల గురించి మనకి ఎంత బాగా ప్రేమంగా బోధించినారో
రహస్యాన్ని నువ్వు తెలుసుకుంటే చాలు. ప్రతి దినము మా వడ్డోళ్ళు ఏం చేస్తూ ఉంటే బావి పని చేసేది ఆ ఇనుపు సామాన్లంతా కుద్దెట్లు జంపర్లు అవన్నీ తీసుకొచ్చి ఏం చేస్తారట మీరు అంత పులిమిలో పెట్టుకొని బాగా దాన్ని ఎర్రగా కాల్చి దాన్ని కట్టి ఆ ఇనుము అగ్గిలో వేసినప్పుడు ఆ అగ్గిబాటికి ఎర్రగా కాలేదు. తర్వాత చెమటతో కొడతారు దాన్ని. ఆ తర్వాత ఏం చేస్తాడు, దానికి ఒక స్వరూపం వచ్చిన తర్వాత నీళ్లలో అతుకుతాడు. అదే రీతిగా ఈ ప్రపంచంలో కూడా సుఖ దుఃఖం, దుఃఖమే అధికం, సుఖమే తక్కువ. అనేక విధమైన కష్టములో నువ్వు పొరలాడి రావాల. ఎట్లు ఇనుము అగ్గిలో కాలుతుందో, చెవిటి ఎట్లు తింటుందో, తిరుగు నీళ్లలో వాడు అద్దుతాడు. ఈ సుఖ దుఃఖాలు అంతే. క్షణిక సుఖము, క్షణిక దుఃఖం. యావది కాయం. దుఃఖమైనా ఎప్పుడు ఉంటుంది అంటే లేదు. సుఖము ఈ ప్రపంచంలో ఎప్పుడు ఉంటుంది అంటే లేదు. ఈ పొద్దు ఉన్నట్లు ఇంకొక గంటకు ఉండలేదు, ఇంకొక నిమిషానికి ఉండదు. ఇప్పుడు ఉండేది ఇంకొక నిమిషానికి. ఇటువంటి యొక్క అస్థిరమైన ప్రపంచం, క్షణ క్షణానికి బదిలిపోతూ ఉండేటువంటి ఈ ప్రపంచంలో నేను శాశ్వతంగా ఉండాలా అంటారే, దీనికి నా యొక్క పిచ్చితనం ఏది? అందుకే సహజోగా ఏమంటుంది, ఈ యొక్క విచారాన్ని సద్గురువు నాకు బోధించాడు. సుఖము దుఃఖం అనేది ప్రపంచములో క్షణికం అనేది నాకు అర్థమైంది. శాశ్వతమైన ఆనందం ఇచ్చేటువంటి యొక్క నామం మనలోనే ఉంది అనేది గురువు బోధించి ఆ నామం ఉండేటువంటి యొక్క రహస్య స్థానాన్ని కూడా మనకు చూపించాడు. ఆ స్థానాన్ని ప్రవేశించే మార్గాన్ని, రహస్యాన్ని కూడా బోధించాడు. అక్కడకు నేను వెళ్ళాలా, దానిని సాధించుకోవాల అనేది మాత్రమే మన హృదయంలో ఉండవాలి. ఇంకా మిగిలిందంతా వదులుకోవాలి. నేనేం చేసి ఈ ప్రపంచాన్ని కట్టి వేసుకుంటే ద్వేషము, ఈర్ష్యము, జగడము, గగనము, రామ రామ రామ, ప్రతి నిత్యము అదే. ప్రతి ఇంట్లో పోయి చూసినా అదే. బయట చూడు ఇది, లోపల చూడు ఇది. ఇంకా ఎక్కడుంది పురుషోత్తు పరమాత్మను చింత చేసేదానికి? వ్యర్థంగా మనుష్య జన్మం పోగొట్టుంది. మనకు శ్వాసం అనే వెల తెలియదు. ఒక్కొక్క శ్వాసం ఎంత వెల ఉంది. ఈ శ్వాసం అనేది ఏమో బజార్లో దొరుకుతుందా, అంగళ్ళు దుడ్లిస్తే చిక్కుతుందా? లేదు, ఇది పరమాత్ముడు ఇచ్చేది. ప్రతి దినము 21,600 శ్వాసాలు ఆ పరమాత్ముడు ఇస్తున్నాడు. అటువంటి యొక్క శ్వాసాన్ని ఆ పరమాత్ముని యొక్క స్మరణ, సేవ, ధ్యాన, చింతనలో మేము ఉపయోగిస్తే ఆ పరమాత్ముడు అనేటువంటి యొక్క ధని ఎంత సంతోషం పడతాడో. ధని సంతోషించినాడంటే నీకు కావలసిన బహుమానాలు ఏ బహుమానం ఇస్తాడయ్యా సద్గురువు అంటే సత్యలోకములో నీకు వాసం ఏర్పరుస్తాడు. సత్యలోకానికి నేను చేరిస్తాను. అక్కడ జన్మము లేదు, మరణము లేదు. అక్కడ ఈ జంజాటమే లేదు. అటువంటి యొక్క స్థానములో ఉండినటువంటి వాడు నువ్వు ఈ మిథ్యాశక్తుల యొక్క స్నేహాన్ని చేసి మనస్సు, అహంకారము, మాయాశక్తితో కూడి ఈ నశ్వరమైన దేహములో నువ్వు స్నేహం చేసుకుని వచ్చేసి ఇది కూడా మనసు నిర్మాణము చేసిన శరీరం. ఇది ఒక జైలు. దీనిలో నిన్ను వేసేసి ఈ దేహం యొక్క గుణం ఏమప్ప అంటే వ్యామోహముతో కూడిన శక్తి. ఈ దేహము నుండి ఈ యొక్క బంధువులు, మిత్రులు అందరూ పుట్టిన దేహ సంబంధంతోనే బంధుత్వం. దేహం పోయిందా బంధుత్వము లేదు, ఏమీ లేదు. ఈ దేహం ఉంటుందా లేదు అంటే అశాశ్వతమైన ఈ ప్రాపంచిక బంధు స్నేహాన్ని నువ్వు నమ్ముకొని కూర్చొని నిత్య నిజమైనటువంటి యొక్క పరమాత్మని స్మరణ వదులుకునేది. ఇంకా దీనికి నా అజ్ఞానం ఏది, దీనికి నా ఇక పాపం ఏది? మా గురు మహారాజులు పాపం ఏది అని అడిగితే నామస్మరణాన్ని మర్చిపోయిందే పాపమయ్యా అని చెప్తూ ఆ నామస్మరణ జ్ఞాపకములో ఉంచుకుంటే పవిత్రత, అదే పుణ్యకార్యం. దానికి మించిన పుణ్యం ఇంకొకటి లేదు. అటువంటి యొక్క పుణ్య
పుణ్యం అంటే ఏమి? జన్మ మరణాన్ని తప్పించే శక్తికి పుణ్యశక్తి అని అర్థం. ఇవి రెండిట్లో చేరించేదే పాపశక్తి. ఇది మేము వాగ హృదయంలో అర్థం చేసుకుని దీని జ్ఞాపకంలో ఉంచుకుంటే నామస్మరణ తానై తాను జాగ్రత్త. వినేటప్పుడు అవునవును అనుకుంటాము, సత్సంగం ముగిసి బయటికి పోయినామేమో ఆయం ఇట్లన్నా ఈ అప్పు ఇట్లా, ఇదే దావపడు మాట్లాడుకొని జగడం, ద్వేషం, ఈర్ష్యం చెప్పుకుంటూ ఆడైపోయి अचरज जीवन जगत में मरी वो साची जान सहजो बाई अवसर जात है हरि सुना पहचान. సంవత్సరం సమయం వెళ్ళిపోతుంది, ఇంకా మనకు బుద్ధిరా. మంచి వయసుంతా వెళ్ళిపోయ, అప్పుడు పరమాత్మని యొక్క చింత, సద్గురు సేవ చేయలేదు. వృద్ధాప్య దశ వచ్చి వేసింది. ఇప్పుడు కూరు, ఉబ్బుసం, రోగాలు, ఇంకా ప్రపంచం వాసన, చపలత్వం అధికమైపోతుంది. ఇంక ఎప్పుడప్పుడు మేము పరమాత్మని చింత చేసేది? మా తప్పు మేము తెలుసుకునే లేదు. అన్ని దోషాలు గురువులు మహాత్ముల పైన వేసేది. ఇన్నేళ్లు పోతున్నాయా? సుళ్ళైన ప్రపంచములో మేము ఏమైనా ఒక పని చేసి వస్తే 30 దినాలు అయింది అంటే జీతం ఇస్తారు. సుళ్ళైన ప్రపంచము, సుళ్ళు. దీంట్లో 30 దినాలు పని చేస్తే మాకు జీతం అనేది. ఇంట్లో వాళ్ళు సామాన్లు ఎంత చెప్పినా వాళ్ళు వినరు. ఒక్కొక్క ఆయమ్మ 15-20 సీట్లు మోసుకోవచ్చు. ఎందుకప్ప? ప్రాణములో మేము దృష్టి ఉంటే మనకు జీతం ఇవ్వడా? సర్వజీవ చరాచరులకు కూడా ప్రాణ సంరక్షణ కర్తుడై ఉండేటువంటి యొక్క సద్గురు శక్తి, ఆ నామశక్తి నీకేమీ ఇవ్వదా? నీకు విశ్వాసం లేదంటే వృద్ధాప్య దశలోనూ పారమార్థము చేయము, యవ్వన దశలో మాకు దేకలేకపోయింది, ఇంకా మరణావస్థలు ఏం చేస్తాము? నీ కాలు స్వాధీనం నీకే లేదు. నలుగురు నేను మోసుకుపోవాలి శ్మశానాన్ని. నీ చేతులు కాళ్ళు కూడా నీకు సహాయం ఇవ్వరు. నీ కళ్ళు, చెవులు, ముక్క, నోరు ఊపితే నీకు సహాయం ఇవ్వరు. ఇంకెవరో పాలైంది, మనోడు చచ్చిపోయినాక వీడు మొయ్యాలంటే కాలైపోతుంది, పిచ్చుకొని నేను మొయ్యాలి అంటే నీకిన్న ఇక అజ్ఞాని ఎవరు? మనిషి కింద ఇక అజ్ఞాని మూర్ఖుడు ఏ జీవ జంతు రాశుల్లోనూ లేదు. మాకు వివేకం ఉండి కూడా మేము ఆ పరమాత్మని యొక్క స్మరణానికి మేము అవకాశం తీసుకోకపోతే ఇంకా ఎప్పుడు మనకు అవకాశం చిక్కేది? అవసరం అంతా వెళ్ళిపోతుంది, సమయం అంతా దాటిపోయా. ఇంకా ఉండేది స్వల్పకాలం. ఆ స్వల్పకాలంలో కూడా ఇంకా ప్రాపంచిక వాసన, ఇంకా దీని యొక్క ఆశ, ఇంకా ఏమైనా చిక్కుందో ఏమో అనిపోయేది. ఎరువు తిప్పును కెదురుకోని కూర్చోండి, ఏం తిక్తుంది? ఉత్తి ఎరువే, ఇంకేం అట్లా ఈ ప్రపంచాన్ని తెచ్చేంత వరకు చేస్తాము, ఏమి చిక్కేలేదు, ఉప్పు చేతులు వెళ్ళింది. ఇది చూసి సంతులు మన అజ్ఞాన దిశను పోగొట్టడానికి సత్సంగం చెప్పి సత్యనామాన్ని ఇచ్చి ఈ ప్రాపంచిక మిథ్యా కార్యములను కూడి నడుచుకుంటే లేనిపోని పాప కార్యానికి నువ్వు గురి అవుతావయ్యా, పాపాన్ని సంగ్రహిస్తావయ్యా. వద్దు, స్వల్పకాలమైనా నువ్వు సాధు సంతుల సహవాసములు సేవ చేసి సాధు సంతుల సహవాసములో ఒక 5 నిమిషాలు నువ్వు ఉండిపోయినావంటే అది ఆ పరమాత్మని యొక్క రిజిస్టర్లో లెక్కం పడుతుంది. ఇంకా మిగిలింది ఏది లెక్కములో పడదు. వాడు చూస్తాడట. నీ ప్రాణము నరకలోకాన్ని దాటి యమధర్మరాజు దగ్గర నిలుచుకుంటుంది, అక్కడ కోరుతుంది. ఊరికే నీకు శిక్ష గాని సుఖాన్ని గాని అక్కడ ఇచ్చేదానికి ఎవరు లేరు. అక్కడ ఒక కోర్టు ఉంది, అక్కడ తీర్మానం చేస్తా. ఏం చేసి వస్తువయ్యా నువ్వు ప్రపంచానికి పంపితే అంటే ఏం చేసింటావు? ఇదే ద్వేష ఈర్ష్యాదులు, క్రోధ లోభ మోహాదిలే నువ్వు చేసి ఉంటావు. అది రిజిస్టర్లో ఉండదు. ఆ లెక్కం ఇది ఏది లెక్కం లేదు, పొద నరకానికి అని. అప్పుడు ఏం ముఖము పెట్టుకొని నువ్వు జవాబు చెప్తావు ఆ పరమాత్మ? ఇది వట్టి మాట కాదు, ఇది నిజమే. అప్పుడు సద్గురు యొక్క సహాయం ఉంటే వారు నీ పరంగా వాదించి ఈ జన్మములో వీడు చేయలేదయ్యా, వీడు హృదయములో నేను సత్యనామం విత్తనం ఇచ్చాను, ఇంకొక సత్యం మనుష్య జన్మం ఇవ్వండి
అని నీ పరంగా వాదించి తిరుగు మనిషి జన్మాన్ని సంపాదించి నీకు ఇస్తాడు. అప్పుడైనా నువ్వు పరమాత్మ అంటే నీ గురువు పైన ప్రేమము ప్రీతి స్నేహమే లేదు, సత్సంగాన్ని వినలేదు, సత్యనామ స్మరణాన్ని నువ్వు చేయలేదు అంటే నీ పరంగా ఆ యమదూతులు యమధర్మరాజు యొక్క కోర్టులో వాదించే వాళ్ళు ఉన్నారు. ఇది ఎవడో ఒక విరుడా పురుషుడు తెలుసుకుని భయభావ భక్తితో ఆ పరమాత్మని యొక్క స్మరణ మరవత విడినే విడడు. అటువంటి వాడికి సద్గుడు యొక్క కృప మరియు దయ ఉంటుంది. వాడు కాలం యొక్క శక్తికి చిక్కగా ఆ పరమాత్మని యొక్క స్థానాన్ని చేరుకుంటాడు. జగ్ సే యా జగ్ మే పదా జగ్ సంగ్ దీనే ప్రాణ రామ తజే జగ్ సూరజే సహజో నిశ్చయ హాన్. మళ్ళా ఏమంటారు, ఎట్లు కసాయి వాడు ప్రాణము తీసేదానికి పట్టుకోవచ్చుంటారు. ఎద్దు వానం గోడలో కోడిలో ఏదో పట్టుకోవచ్చుంటాడు, దాని ముందర వేట వేసింటాడు. అవి ఏమనుకుంటుంది, వీడే మమ్మల్ని నిజంగా సాకేవాడు రాదు. ఈ మేకలు ఉన్నాయే దాన్ని మీరు గమనించి చూడాలి. కసాయి వాడు తోలుకొని పోతే ఊరికే వాడు వెంబడిపోతుంది. గొర్రెలు అంతే, దానిని సాకంగా ప్రేమంగా చూడాలా అనేటువంటి వాడు ఏమైనా దాన్ని తిరిగి తేనే వాడు వెంబడి అనుకోదు. సద్గురువు మమ్మల్ని సంరక్షిస్తాను రమ్మంటే వాడిని వెంబడి మేము పోయలేదు. మనసే కాదు పురుషుడు, వాడు ఎక్కడికి పిలిస్తే అక్కడ గొర్రెలు మేకలు పైనట్టు పోతాడు. దేనికి నా ఇక ఆశ్చర్యము ప్రపంచంలో ఏదు. సత్సంగములో ఉండు, సత్సాచిత్తన చెయ్యి, సేవ చేస్తూ ఇప్పుడు ఉండవయ్యా అంటే మనతో కాదు. ధ్యాన అభ్యాస చింతన చేస్తూ ఉంటే కూడా చాలు, అది సేవ. ఈ దేహము నుండి చేసిండేటువంటి యొక్క పాపాన్ని పోగొట్టుకోవడానికి ఏదైనా ఒకటి సేవ చేస్తూ ఉండాలి. దాంట్లో అభిమానము అహంకారం పొందిక లేదు, అక్కడ కాట్లాడాలి, అది చెయ్యం. ధ్యానాభ్యాసం చేస్తామంటే ఇది చెయ్యం. సత్సంగము వినుకొని ఊరుతూ ఉండవయ్యా అంటే అది చెయ్యం. మనసు చెప్పిందంతా చేసుకుంటూ రేం పగళ్ళు దాన్ని వెంబడే తిరిగాడు. ఆ కసాయి వాడు ఒకనాడు నేను గొంతు పిసికివేస్తాడు. అప్పుడు ఎటువంటి పొరపాటాయా అనుకుంటాడు. చేరిపోయిన తర్వాత దమనం ఇచ్చే ప్రయోజనం ఏమి? అతిపడి ఊరంతా కాలిపోయిన తర్వాత పాటు వాసన వేస్తే ఏం వస్తుంది? ఆ రీతిగా ఈ మనసు చెప్పినదంతా చేస్తూ చేస్తూ సద్గురు యొక్క మాటను తిరస్కరించిన వారి గతి ఏమైపోతుంది అంటే తిరుగు మనుష్య జన్మము దొరకదు. ఏదో కొండో గుట్టో పుట్టి రావాలి, అనేక విధమైన దుఃఖాన్ని నరకలోకములో అనుభవిస్తారా. ఆ తర్వాత కొండో గుట్టో ఎగుక్కో నక్కువై పుట్టి రావాలి. అందుకే ఏమంటుంది సహజోబాయి, ఏ సద్గురునాథ, నువ్వు చెప్పినదంతా ఈ ప్రపంచంలోనే ప్రత్యక్షం, నీ మాటలో సత్యం ఉంది. ఇంకా ఈ ప్రపంచిక చింత నాకు తప్ప విషయం వద్దు, నన్ను ఉద్ధరించు అని సద్గురు వెంబడి వెళ్ళిపోయాడు. ఆయన ఒక రాజకుమారి, ఒక రాజు కూతురు. ఆయమ్మ ప్రతి నిత్యము 5 ఏళ్ళు పసిబాలిక. ఆ సద్గురు 5 ఏళ్ళ నుండి సేవను 5 ఏళ్ళ నుంచి చేస్తుండే. పాలు తీసుకుని ఆ సద్గురు యొక్క సత్సంగాన్ని వినేది, తన చేతిలో అయినటువంటి యొక్క సేవ చేసి ఆ మాట ఏమంటుంది, ఈ మాట చెప్తుంది, ఒక్కొక్క పౌనపనం చెప్పిందంతా నిజమే, నాకు ఆ ప్రపంచం వద్దు, ఆ పెండ్లి వద్దు, వాళ్ళ రాజత్వము వద్దు, ఆ బంగారు సొమ్ములు వేసుకునేది వద్దు, ఆ చుట్టాలు ముట్టాలు వద్దు, చాలు, నిన్ను నేను విడిచిపోవను, నీ దగ్గరే నన్ను ఉంచుకోవాలని అక్కడే ఉండిపోయా. అటువంటి వాటికి పారమార్థం అబ్బుతుందే గాని సద్గురువు దగ్గర ఉండి కూడా ద్వేష ఈర్షిక క్రోధాదిలోనే పడి ఉంటే వాడికి ఏమొస్తుంది? కమల పుష్పాలు సరోవరంలో ఉంటాయి, చెరువులో ఉంటుంది, దానిలో మధురసం చాలా ఉంటుంది. అన్ని పువ్వుకున్నా కమల పువ్వులోనే మధురసం ఎక్కువ. అక్కడ కప్పులు చేపలు ఉంటాయి. ఈ దున్నపోతులు ఎనములు ఆ చెరువులో పోయి పడుకుంటాయి. చూసినారేమయ్యా, నీళ్ళంటే ఇష్టం అవుతుంది. ఆ కమల పుష్పం దగ్గరే పోయి పడుకుంటాయి. ఆ కమల
ఉండేటువంటి ఒక మధురసాన్ని తాగేది ఎట్లు అనేది వాటికి తెలియదు. దుర్భోగ్యం. ఆ నీళ్లలో వాసం చేసేటువంటి ఒక కప్పలకు చేపలకు ఏం తెలుసు ఆ కమల పుష్పంలో మధురసం ఉంది అని. ఎక్కడ నుంచో ఒక తుమ్మిద వస్తుంది, ఆ పువ్వులో ఉండే మధురసాన్ని త్రాగి వెళ్ళిపోయి ఎక్కడ నుండే వస్తుంది, దాంట్లో ఉంటే ఆ సారాన్ని తీసుకొని వెళ్ళిపో. ఇవన్నీ ఊరికే పడి. అదే రీతిగా మేము ఆశ్రమంలో ఉండి ప్రయోజనమే. పారమార్థం చేయగా ఆశ్రమంలో ఉండినా ఏమీ దొరకదు. సద్గురు దగ్గరే ఉండి మేము అహంకారాన్ని అభిమానాన్ని వదులుకోకపోతే, ఈర్ష్య ద్వేష అసూయాలు వదులుకోకపోతే మనకి ఏమి చిక్కదు. అదులుకోదులకి ఏమి దొరకకపోయినో అదే రీతిగా మనకు కూడా ఏమి చిక్కేది. ఊరికే అభిమానం అహంకారంలోనే వెళ్ళిపోతుంది. అందుకే ఏమంటుంది సహజోబాయి, నీ సహవాసములో నన్ను ఉంచుకో, ప్రపంచంలో నన్ను పాల్వేయవద్దు, నా అహంకారాన్ని అభిమానాన్ని నువ్వు దూరం చేయి, ఆ సత్యనామం యొక్క స్నేహాన్ని నాకు కలిగేటట్లు సహకరించు, కృప చేయి. నన్ను ఉదాహరణ చేసేటువంటి వాడు నువ్వు ఒక్కడే, ఎవరూ లేదు అని ప్రార్థన చేసుకుంటుంది ఆమె. झूठा नाता जगत का झूठा है करवास, ये तन झूठा देख कर सहजो बाई भई उदास. మనకు ఉదాసత్వము, వైరాగ్యత్వము, సన్యాసత్వము ఎట్లు వస్తుంది? ఇది ఎవరో ఇచ్చేది కాదు. ఈ ప్రపంచం యొక్క సుళ్ళు నాటకాన్ని చూస్తూ మన హృదయములో వైరాగ్యము, సన్యాసం. కొందరు ఏం చెప్తారు, స్వాముల వాళ్ళ దగ్గర పోయి సన్యాసం తీసుకుంటారు. ఇది తీసుకునేది కాదు, ఇచ్చేది కాదు. ఈ ప్రపంచాన్ని చూసి నువ్వు నేర్చుకునే విద్యం ఇది. ఎవరో ఇచ్చేది కాదు, అంతా సుళ్ళే. ఇక్కడ నిజం అనేది లేదు. ఈ దేహం సుళ్ళు, ఈ ప్రపంచ వ్యవహారాలు సుళ్ళు, ఈ ప్రపంచమే సుళ్ళు. ఈ దేహానికి ప్రపంచానికి సంబంధం ఏర్పరిచినటువంటి యొక్క స్నేహాన్ని కలిగించినటువంటి యొక్క మనసు సుళ్ళు. ఈ మూడు సుళ్ళు. ఈ మూడు సుళ్ళను వదులు, మూడు నిజాన్ని పట్టుకో. గురువులు సత్యం, వాడు నిజస్తుడు. నీ హృదయంలో ఉండేటువంటి యొక్క నామం సత్యం. ఆ సద్గురువుకు, ఆ నామానికి స్నేహం చేసేటువంటి యొక్క సత్సంగము సత్యం. ఈ మూడు నిజాన్ని హృదయంలో పెట్టుకో, ఈ మూడు సుళ్ళను వదిలివేయవై. అప్పుడు ఉదాసీనత్వం వచ్చి వేస్తుంది. ఉదాసీనత్వం అంటే ఏమి? మతం సాత్వంగా పెట్టుకొని ఎక్కడో ఊళ్ళో కూర్చొనేది కాదు. ఉదాసీనత్వము, ఉదాసీనం అంటే ఏమి? నీ ప్రాణశక్తి ప్రపంచిక వస్తువుల యొక్క సాంగత్యాన్ని వదిలి, అంటే నవద్వారాన్ని వదిలి, సహజంగా శ్రమం లేక ఈ గురుమతి స్థానానికి వచ్చింది. నువ్వు ధ్యానం చేసే పనే లేదు. ఈ సత్యాన్ని తెలుసుకో. సుళ్యాది సత్యం ఏది అనేది తెలుసుకుంటే చాలు. ఇంకా నీ చైతన్య శక్తి ఇంద్రియ ద్వారముతో బయట ప్రపంచంలో పారాడు. లోపలమే తెలిసిపోతుంది. భయం పుట్టి వేస్తుంది. బయటంతా మృత్యువే, బయటంతా సుళ్లే, నిజము ఒకటి లేదు. ఇది బాగా అర్థం అయిపోయిన తర్వాత ఏమైతుందంటే మన మనసు లోపలికి పోవచ్చు. మన ప్రాణశక్తి లోపలికి వచ్చిన వెంటనే సద్గురు మనకు చెప్పిన నామశక్తి, ఆ ఓంకార ధ్వని లోపలికి వచ్చిన ఆ ప్రాణశక్తిని తన దగ్గరకు లాక్కొని సహజంగా జరిగిపోతుంది ధ్యానం. ఇంత మాత్రము మేము నేర్చుకోకపోతే ఇంకేది నేర్చుకునేది? ఇంకేం ప్రాణాయామం చేయగలమా? అష్టాంగ యోగాలు చేయగలమా? ఉపవాస వ్రతాలు చేయగలమా? 5 నిమిషాలు తెల్లవారుజామా అంబి ఓట్లు వాసన తీసేది ఏమన్నా 6 గంటలకు తీసేది 6 తీని మా ప్రాణం ఉండేలేదు. చచ్చిపోతాం. అంబి పైన ఎట్టరా పెండ్లం ఏమైనా తెల్లవారు కాఫీ ఇచ్చేది లేక ప్రాణం వంతు తీసి బయట పారేది. అంటే మనకు ఉపవాసం చేసే శక్తి లేదు, జపతపాలు చేసే శక్తి లేదు, ప్రాణాయామ యోగాలు చేసే శక్తి లేదు. సత్సంగంలో ఉండి సద్గురు యొక్క స్నేహాన్ని చేసుకుంటూ మనలో ఉండేటువంటి యొక్క పరమాత్మని యొక్క నామస్మరణాన్ని మేము వచ్చిన రీతిగా మనకి ఎట్లొస్తే అట్లే చేసుకుంటూ ఉంటే ఒకనాడు సద్గురు మన యొక్క భక్తిని, మన విశ్వాసాన్ని చూసి వాడే శక్తిని దారిపోస్తారు. మన ప్రాణశక్తిని వాడే పైనకి ప్రేమగా లాగేది. ఆ సత్కంఠములో చేరించే జవాబారి వాడిని. నువ్వు చేసే పని ఏమప్ప అంటే నీకు స్మరణ చేసే శక్తి ఉంది కనుక ఈ ప్రపంచ స్మరణ చేయవద్దు, ఆ పరమాత్మని స్మరణ చేయి.
ఇది సహజంగా జరిగిపోతుంది. ప్రపంచంలో పుట్టిన వెంటనే నీకు ఇక్కడ ఏమేం కావాలో అన్ని వాడు తయారు చేసి పెట్టివేశాడు. దానే पे लिखे है गाने वाले का नाम, देने वाला एक राम, లేని వారా కరు. ఒక్కొక్క గిన్నె నువ్వు గింజల పైన నీ పేరు రాసి పెట్టేశారు, రిజిస్టర్ చేసేసిన. బియ్యం పైన, రాగుల పైన, బ్యాడ్ పైన, శనగిత్తనాల పైన. మా ఊర్లో కాయం ఉంటాయి, ఇప్పుడు ఉంది భారతమ్మ. శనగ విత్తనాలు వేసే వేడ వస్తున్నాయి, ఇచ్చేదానికి వస్తాను నేను. ఆయమ్మ సత్సంగి వచ్చి ఏం చేసేది అంటే ఒక ఇంత పొడవు తిత్తి చేసుకొని లోపల పెట్టుకొని ఎట్టిస్తున్నాయి. ఒక 5-6 చేదు విత్తనాలు పడుతుందా, విత్తనం వేసినట్లే ఉంటుంది. ఒక చెయ్యి లోపల తిత్తిలో పోయి ఇంకా 9 మూలం చీర ఏం కొత్త బయట ఉండేవాడికి. ఒక్క చీర అమ్మినామంటే 9 రూపాయలు 10 రూపాయలు ఇప్పుడు రేట్. తెలుగు సత్సంగి ఎన్నో సత్సంగాలు విన్నటువంటి ఆయమ్మ మా గురు మహారాజులు గారు శిష్యురాలు. మేము ఆ ఊరికి వచ్చేదానికి ముందు నుంచి మా మహారాజులు గారి దగ్గర సత్సంగం విన్నట్టు మా కడాశ్వాసం పోయేంత వరకు మనకి ఇక్కడ ఏమేమి జరగల్లో అన్ని జరిగిపోతుంది. అది మొదటే స్టోర్ చేసి వేసినాడు ఆ పరమాత్మ. మా దొంగతనాలు మేము పెట్టాము, మనకి ఏమేమి కావాలో అన్ని చిక్తుంది. నువ్వు తెచ్చేంత వరకు జవాబారి నువ్వు ఇక్కడ పంపిన వాడిది. ఇదే మనకు చెప్పినా పట్టదు, నమ్మం. గర్భంలో ఉండేటువంటి వేళ నువ్వు ఏం పని చేస్తుంది, ఏ ఆఫీసులో పని, ఎక్కడ దినము కూలిపోతూ ఉంటుంది, అక్కడ నీకు గర్భకు ఆహారం పెట్టలేదా? నువ్వు ఈ పొద్దు రేపు పుట్టుతావు అనగా తల్లి వక్షస్థలములో పాలను స్టోర్ చేసి పెట్టలేదా వాడు? ఇవన్నీ కంటికి కనబడుతుంది, అయినను మేము నమ్మం. మా దొంగతనాలు, మన ఆశ, దురాశ, ఇంకా కావాలనేటువంటి కోరికలు మేము వదులుకోమంటే మేము సత్సంగుల, రాక్షసుల, ఏమి ఇంకా మనకు పోలేదు ఈ దుర్గుణాలు. అంటే ఆ పరమాత్ముడు ఎట్లు మమ్మల్ని సంరక్షిస్తాడు? నడక ఎటువంటిది, మేము వినింది ఎటువంటిది, ఇవన్నీ బాగా ఆలోచిస్తున్నాం. ఇది మనుష్య జన్మంలో మాత్రమే ఆలోచన శక్తి ఉండేది, విచారం చేసే శక్తి ఉండేది. కుక్కో నక్కో గాడిద పుట్టిన తర్వాత నీకు ఎక్కడుంటుంది ఆ వివేచన శక్తి? అప్పుడు నిన్ను సన్మార్గానికి తీసుకువెళ్లే వాళ్ళు ఎవరు? అక్కడ గురువు లేదు, ఏమి లేదు, దయ చూపే వాళ్ళే లేరు, కొట్టి చెప్పి పారివేస్తారు. నేను మధ్యాహ్నం చూస్తే కిటికీలో నిలుచుకొని ఎరుగుతూ వస్తూ ఉండ్రి. ఆ ఎత్తుని ఆ కావడి మాను పెట్టరు కదా దాని గొంతు పైన బాగా తీసుకొని మూతి పైన హాట్ని ఎడిచేవాడు. అది బాప నొప్పి తడుచుకోలేక పాప వచ్చింది దానిపైన కావడి మాను పెట్టి. నేను అనుకోండి నీ కర్మ, నువ్వు మనిషి జన్మములో ఉండేటప్పుడు శాస్త్రంతుల మాటలు వినలేదు, ఇప్పుడు వినవటువంటి మాట. వాడు ఏ చిడిచా మూసిపోయి అయ్యో పాపం అంటే మనకు దాని పాపం వస్తుంది, అది చేసిందే పాపం మాకు. వెనకటి జన్మములో మనిషి పుట్టినప్పుడు మహాత్ములు మాట వినలేదు, దానికి ఇప్పుడు బాధలు ఏటు త్వరలు శ్రమం. అందుకే ఇప్పుడు మనిషి జన్మ మనకు వచ్చింది, సత్సంగం చిక్కింది, సత్యనామం చిక్కింది, ధ్యానాభ్యాసం చేసే యుక్తి తెలిసింది. ఇది తెలిసేదే కష్టము. 12 ఏళ్ళు 20 ఏళ్ళు ఎవరైనా సాధువు సన్యాసులు వెంబడి తిరిగితే ఈ రహస్యాలు తెలుసుకుని కష్టం. చెప్తారో లేదో, బతికింటావో లేదో, లేదు వాడైనా బతికింటాడో లేదు. అంటే ఆ పరమాత్ముడు మనకి ఎంత కృప చేసినాడు. గురువుని మనకు దొరికేటట్లు చేసి, సత్సంగం దొరికేటట్లు చేసి, మనుషు జన్మం ఇచ్చే, సత్యాన్ని సుళ్ళుని తెలుసుకునేటువంటి యొక్క వివేకము, బుద్ధి మనకి ఇచ్చి పంపే. ఇంత మనకు ఇచ్చి పంపినా మనకి ఇంకా సాధు అంటే తెచ్చేంత వరకు నీ కడుపు పోషణ చేసి జవాబారి వాడు మోసుకున్నాడు అన్నా కూడా మేము నేను చేయకపోతే ఎక్కడైతుందయ్యా అనే అహంకారాన్ని వదిలేదంటే ఇక మాకిన్న మూర్ఖులేవు. ఇది చూసి ఏమంటుంది సహజోగాయ, ఆశ్చర్యమయ్యా ఇది. పరమాత్ముడు ప్రత్యక్ష ప్రమాణంగా ఇంతగా చేసినాడు కదా, ఇది కంటికి అడ్డుపడుతుంది, నా విచారానికి తెలుస్తుంది, అయినను వాటి గురించి నేను స్మరణ చేయమే. మా ప్రాణాన్ని అపహరించి మోసముతో స్నేహం చేసి మా ప్రాణాన్ని అపహరించేటువంటి చుట్టాలు, గుట్టాలు, పెండ్లు, పేరెంటాలని వీళ్ళందరికీ అప్పుడే తిరుగుతాం కదా, మాకిన్న ఇక నీతులు ఎవరు, మూర్ఖులు ఎవరు అని ఆశ్చర్యం పడింది ఆ ఆడాయ. మనకి ఇంకా బుద్ధి రాలేదు. जब लग चावल धान में तब लग उपजे आए, जग छिलके को सजी निकस मुक्ति
रूप है जाए ఎట్లు ఒక గింజ భూమి నుంచి పుట్టేటప్పుడు పొట్టు సమేతంగా దానిని ఒలిచిన తరువాత గింజ మనం ఇది అట్లే సద్గురు ఒక గింజ పైన ఉండేటువంటి పొట్టుని ఎంత సులభంగా మేము ఒలిచి దానిని భుజిస్తామో అదే రీతిగా మనకు జ్ఞాన బోధన మన అజ్ఞానం అనే పొట్టును తీసివేస్తారు. ఈ అజ్ఞానాన్ని తీసివేసిన తరువాత మిగిలిందే గింజ ఏదప్ప అంటే అదే ముక్తి. నేను ఎవడు అనేదే ముక్తి, అదే ఆ నామశక్తి, అదే నువ్వు. ప్రతి ఒక్క నామస్మరణ నీదే, వేరేది కాదు. నువ్వు అటువంటి వాడు. దానిపైన ఇటువంటి పొట్టు, ఒక భ్రమాన్ని పొట్టు, మాయాన్ని పొట్టు కప్పుకొనింది అంతే, ఒక తెర. దానిని గురువు సత్సంగ బోధ ఇచ్చి తెలుసుకున్నవాడి ఊరికే విని 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 చెవులు విడిచిపెట్టి లేచిపోయే వాడికి ఏం చేస్తే ఏం లేదు. ఎవడు గురువు యొక్క మాటను హృదయంలో తీసుకుంటాడో, తన అంతరంగంలో దానికి ప్రవేశమిస్తాడో వానికి ఆ సత్యం గోచరిస్తుందే గాని ఈ చెవులు విని ఆ చెవులు విడిచిపెట్టి వెళ్ళిపోయే వాడికి ఏమీ అర్థమే లేదు. వ్యర్థమే, జీవితం వ్యర్థం. మంచిది విని మంచి మార్గము తెలుసుకుని చేతులు వజ్రం ఇచ్చినా దాన్ని రాయి అని పారివేసిపోయేటువంటి వాడికి మోక్షం అనేది, ముక్తి అనేది కూడా లేదు. నరకములు కూడా వాటిని చేరించుకోవడానికి సిగ్గుపడతారు యమదూతలు. ఏటువంటి వాడు ఇక్కడ వచ్చేది, ఇక్కడ ఉండేవాడు కూడా చెడిపోతారు, పోవాయని ఇంకెక్కడ పారేస్తారు. అటువంటి వాళ్ళే కొండో గుట్టో రాయో అయి పుట్టేది. ఒక చింతమానే పుట్టిస్తే ఎప్పుడు మోక్షం? 300-400 ఏళ్ళు ఆయుష్టారు. అంతవరకు పడిండాలి. ఎవడైనా గొడ్లు తీసుకొని వచ్చి నీ నరికితేనే అప్పుడు నీకు మోక్షం. చింతమాను ఎవరు నరకరు కదేమయ్యా. గన్ని మాటలు సామాన్యంగా నరికివేయచ్చు కానీ చింతమానులు ఎవరు నరకరు. అంటే నీకు మోక్షం ఎప్పుడు చిక్కాలి? బండారి పుట్టే కూర్చుండి ఎప్పుడు నీకు మోక్షం? ఎవరైనా వడ్డోడు కలియల్లా చెంపి మేకలు తీసుకొని వాళ్ళు ధమా అని కొట్టి చెంపితే అప్పుడు నీకు మోక్షం. అంతవరకు నీకు సిగ్గు పుట్టు. అవన్నీ అయ్యేదానికి ముందు ఇప్పుడు మనిషి జన్మ వచ్చింది, జాగ్రత్తం తెస్తుంది. ఇప్పుడైనా హరిస్మరణ చేస్తూ సద్గురు యొక్క సాహసము నుండి సత్సంగాన్ని వింటూ సత్సేవలో ఉండు. మనసు చెప్పిన సేవాంత మిథ్య, వ్యర్థంగా దాని ఆ మాట విని కాలాన్ని పోగొట్టుకోవద్దు. సాధు సత్సంగములో ఉండి సాధువుల యొక్క సంఘములు చేరి సతినామ స్మరణ చేస్తూ వాళ్ళ యొక్క స్థానంలో ఏదైనా ఒక సేవ చేసుకుని పడి ఉండు. ఇంకా ప్రపంచంలో ఎందుకు చేస్తాం? అంతా అయిపోయింది కదా, తెలియక చేసినదంతా అయిపోయింది. ఇప్పుడు అక్కడే తెచ్చేది యాతో మా యాత రమ్మని, మా యాతే అది శాతం ఇంకా యాతే నేను తీర్చి తిప్పి చేసి పారేసి చంపుతూ ఉన్నప్పుడు వాడిపైనే ప్రేమ. అక్కడ నుండి తప్పించి ఆ పరమాత్మని యొక్క పవిత్ర నామస్మరణంలో ఉంచి ఆ నామ సుధారత్నాన్ని సాగిస్తానికి గురువు ప్రయత్నిస్తే వాడిని దూషించి తిరస్కరించి వెళ్ళిపోయేది. వాడి మాటే పట్టదు. తెల్లవారు తెలుసుకున్నాను, సైకిల్ వేసుకుని అట్లే పోతాడే గాని ఏమో పిలిచే 10 నిమిషాలను ఉండిపోదామనే జ్ఞానం పుట్టినా నీకే పుట్టినేమయ్యా. ఆడిపోతా ఉంటే మాట కూడా ఆడిపోతూ వెళ్ళిపోతుంది. అంటే నీకు ఈ మోక్షం దొరుకుతుందా? మేము సద్గురువుల యొక్క సేవలో ఉండే వేళ బొమ్మన్నా పోతూ ఉండలేదు. అంత దూరం పోయేది ఏదో వచ్చేసేదే, తిరిగి వస్తుంది. పోయేదానికి మనసు అయ్యలేదు. మంచి వయస్సు, పిల్లలు ఇస్తామని వాడు వీళ్ళు ఇంటి దగ్గర దాచుకోపడి రంగురంగుల పిల్లలు, 3 జట్లు వేసుకునే పిల్లలు, సోనా పౌడర్లు పూసుకొని వచ్చేవాడు, తెల్లగా ఎర్రగా ఉండే పిల్లలు, మంచి సహకారం ఇంటి వాళ్ళు, అందులో పిల్లలు వస్తారు. ప్రపంచము ఒక చోట లాగిన కూడా సద్గురువుని మేము విడదు, పోయే మనసే లేదు. అట్లు పని చేస్తూ వీడికి సత్య వయసు వచ్చినా ఇంకా ఇంట్లో ఆకలి పెళ్ళాము చుట్టాలు ఉంటాలు అజ్ఞాన దిశ, మూర్ఖత్వం, అవివేకత్వం. అంటే పరమాత్మము మా యొక్క సొమ్మ. ఎవడు సద్గురు యొక్క ఆజ్ఞ
శక్తి సామర్థ్యం నీకు ఉండేంతైనా దాంట్లో దారిపోసి ఉండమన్నావయ్యా, ఇదో అది కట్టుకున్నా నువ్వు ఉండు అన్నావు, ఇదో ఒక అర్ధగంటే ఉండిపోతామంటే వారు సంతోషిస్తారు. చెరుకు కూడా చురుకుతో వెళ్ళిపోతూ ఉంటే యమదూతులు వచ్చి చుంటారే, అప్పుడు వాడు ఎక్కడైనా పాడైపోని లేదు. సద్గురువు కూడా ముఖం తిప్పుకుంటే మన గతి ఏం కాదు. ఇప్పుడు మనకు కొత్త లేదు, ఈ దేహాన్ని వదిలే వేళ కొత్త అవుతుంది. సద్గురువు చేసే ఉపకారం ఏమి అని అంతవరకు మనకు కొత్త లేదు. ఎవడు మొదటే దీన్ని తెలుసుకుంటాడో వాడే ధన్యుడు, అగ్నిశాలి.